సకలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఈ నెల 23వ తేదీన జరగబోయే నీటి వినియోగదారుల సంఘం ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సిబ్బందికి అవగాహన సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సులో తహసీల్దార్ చిన్నారావు మాట్లాడుతూ ఇప్పటికే ఆయకట్టు పరిధిలో రైతులు ఓటరు జాబితాలు సిద్ధం చేశామన్నారు. పోటీ అనివార్యమైతే రైతులు 1B పాస్బుక్ ఓటు వేసేదానికి అనుమతించాలన్నారు. ఈ అవగాహన సదస్సులో ఆర్ఐ శ్రీనివాస్ చౌదరి, హౌసింగ్ ఏఈ పెదపూడి మూర్తి, ఇరిగేషన్ ఏఈ వివి సత్యనారాయణ మూర్తి, ఆర్డబ్ల్యూ, ఎస్డిఈ, జేఈలు, విఆర్ఓలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఒకటి హ్యాండ్ రైజ్ చేయడం, అది కన్సల్సన్, అది లేకపోతే హ్యాండ్ రైజ్ చేయడం, మూడోది కరెక్ట్. అంతే కదండి. మూడో పదార్థం వరకు రాజు 99.99 వస్తుందని మనం చేసుకోవాలి. అందుకని ఈ తప్పనంటారు. అంటే మీకెంత మొత్తం నాకు అది అందరికీ మొత్తం ఎప్పుడో 20 ఏళ్ళలో గతం చేసుకుంటారు, అప్పుడు మేము లేవు. అందుకోసం అనమాట ఇది రెగ్యులర్ ఎలక్షన్స్ లాగానే చాలా రిస్కీ చెప్పడం. ఒకటి ఇప్పుడు కొంతమంది రైతులు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ నాకు ఓట్లు లేదు ఎందుకు లేదనే దానికే ఆయనకి రైట్ లేదు ప్రజెంట్. ఎందుకంటే మనం డ్రాప్ నోటిఫికేషన్ అలాగే నిన్న 11 తారీఖు ఫైనల్ నోటిఫికేషన్ కూడా చేసేసాం మనం. సో ఇవన్నీ కూడా మనం పబ్లిష్ చేసాం. ఆయా వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో, ఆ సచివాలయంలోనూ, మండల ఆఫీసులోనూ, ఎంపీడీ ఆఫీసులో కూడా పబ్లిష్ చేసామండి. కాబట్టి నా ఓట్లు లేదు చేర్చండి అనడానికి ప్రయోజనం లేదండి. అదే చెప్పాలి. ఎవరైనా వాతావరణ డిస్కషన్ అవసరం. ఎందుకు లేదని మనం పబ్లికేట్ చేసాం. ఇప్పుడు 9వ తారీఖు లాగైతే ఫైల్ పబ్లికేట్ నిన్న 11వ తారీఖు వరకు చేశాడు. ఓటు ఫారం పోటీగా ఫారం చేసేసాం. అది మనకు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారికి కూడా మనం ఇన్ఫార్మ్ చేసేసాం. కాబట్టి ఇప్పుడు నా పేరు లేదని ఆయన క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు. ఆ మధ్య పీరియడ్లో ఆయన చేసుకోవడం ఉంది. నేను చూడలేదు అంటే వేరే విషయం. ఇప్పుడు 6వ తారీఖు 11వ మధ్యలో 1 వీక్ రైట్ ఇచ్చారు. అంతా అన్ని చోట్ల బర్త్డే చేశారు. మన అప్పుడు అక్కడ వచ్చి రైట్ చేసి రాకపోతే ఆ ప్రాబ్లం ఉండదు. ఉంటే ఏం చెప్పాలన్నది ఇప్పుడు మన తహసీల్దార్ గారు చెప్పారు కాబట్టి